ఒక్క నిమిషం రామరెడ్డి గారు, నర్సయ్య గారు ఒక్క నిమిషం. యా చెప్పండి మీరు, రామ్మూర్తి గారు. నేనేమంటున్నా, ఇంత ముందు నరసన్న గౌడ్ గారు క్లియర్ చెప్పిండు, ఎవరికి వారే చెప్పుకునే హక్కు మా పార్టీలో లేదు, ఏదైనా హైకమాండ్ చెప్పాలని చెప్పి. అవును, కార్పొరేటర్ ను నేను కార్పొరేట్ నెక్స్ట్ కార్పొరేటర్ అంటే వీళ్ళు షోకాజ్ నోటీస్ పంపుతున్నారండి హైదరాబాద్ లో. మరి ముఖ్యమంత్రికి ఎందుకు పంపట్లేదు అంటే ముఖ్యమంత్రికి న్యాయం. దాని తర్వాత నీకు ఒక్క నిమిషం, నేనేమంటున్నా 34 దాకా ముఖ్యమంత్రి కాదండి, వచ్చే ఎన్నికల్లో పెట్టండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, వాళ్ళ వచ్చే ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఏఐసిసి అఫీషియల్ లెటర్ రాహుల్ గాంధీ సిగ్నేచర్ తో పెట్టమనండి, లేకపోతే ఇలా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా ఎవరు ఆయనతో పెట్టి పంపమనండి. ఇది నేను చెప్తున్నా. ఆయనను ఎలక్షన్ లో పెట్టుకొని పోతే 34 దాకా కాదండి, 3-4 సీట్లు అయితే నేను ముక్కు రాస్తా. మళ్ళీ చెప్తున్నా, ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టుకొని మేము ముఖ్యమంత్రిగా అయితే నెక్స్ట్ ఎలక్షన్ పోమని చెప్తున్నా. మేము ఎంత బంపర్ మెజార్టీతో గెలుస్తామో చూపెడతా. అదే విధంగా ఇంత ముందు మాట్లాడుతూ ఒక్క నిమిషం మీ గురించి కూడా మాట్లాడతాను, మీ గురించి మాట్లాడతాను, మీ బాధల గురించి మాట్లాడతాను, నీ ఇబ్బంది గురించి మాట్లాడతాను. నువ్వు పడ్డ కష్టం నేను చూసినాను కాబట్టి నేను మాట్లాడతాను. నువ్వు ఎంత పొగిడినా, నువ్వు ఎంత భజన చేసినా, రేవంత్ రెడ్డి పొద్దుగాల నువ్వు సిరతలు పట్టుకొని రోజు ఆయన చుట్టూ తిరిగినా నీకు పదవి ఇయ్యడు. మళ్ళా కూడా చెప్తున్నా, చంద్రబాబుతో ఫోన్ చేయించి రేపు పొద్దుగాల విజయవాడవు అమరావతి పోయి నువ్వు చెప్తున్నా నీ ముక్కు రాస్తే నీకు పదవి రాకపోతే గిద్దాన్ని ఇట్లా గీలాంటి పరిస్థితుల్లో. ఇంకోటి ఏంటంటే, మేము ఇచ్చినాం ఉద్యమకారులకు, బాల్క సుమన్కి ఇచ్చినాం, యాదవ్ కిషోర్ గారికి ఎమ్మెల్యే చేసినాం, అదేవిధంగా ఎంపీ చేసినాం, అదే విధంగా వాసుదేవరెడ్డి మా కేయూ సంబంధించిన స్టేట్ చైర్మన్ చేసినాం, జోరిక రమేష్ అంటాడు మా దగ్గర, దాన్ని అతని కార్పొరేట్ చేసినాం, సైదిరెడ్డికి జడ్పీటీ చేసినాం, అదే విధంగా శ్రీరామ్ శ్యామ్ అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ ఆయన కూడా జడ్పీటీ చేసినాం. అదే విధంగా చాలా మంది, మేము ఎంతమందిని అంటే అంతమందిని కడుపులో పెట్టుకున్నాం. ఉద్యమకారులకు అందరికీ న్యాయం జరిగిపోవచ్చు కానీ కొంతమంది న్యాయం చేసినాం. ఈ విధంగా ముందు మీరు ఇవ్వండి. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఏమని కొట్లాడుతుంది, దీంట్లో మాత్రం నడవది. ఖచ్చితంగా భజన కొట్టుకుంటా, భజన కాదండి కావాల్సింది, కష్టపడ్డానికి పదవులు ఇవ్వండి. నువ్వు ఎంత భజన కొడితే ఏం లాభం నడుసన్నా, నీకు పదవి వస్తుందానే రేపు. నేను చెప్తున్నా, రేపు నీకు పదవి వచ్చే దాంట్లో నేను చెప్తున్నా, వచ్చే దాంట్లో వస్తే నేను దేనికంటే అనుకుంటా. నువ్వు భజన కొట్టకు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, బతికితే పీజీఆర్ లాగా బతకండి. పీజీఆర్ లాంటి వ్యక్తి మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నా, పీజీఆర్ అసెంబ్లీకి వస్తానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి క్యాండిడేటే వాస్తవంగా అసెంబ్లీకి అటెండ్ కాకపోయా ఆబ్సెంట్ అయ్యేది. అలాగా ప్రజల కోసం, ప్రజల జీవితాల కోసం కొట్లాడిన నేతగా నిలిచిపోవాలి తప్ప భజన చేస్తే ఏది రాదు. నేను కూడా చెప్తున్నా, ఏ పార్టీకైనా భజన పనులతో నష్టం తప్ప పార్టీ కోసం కష్టపడటంలో ఇప్పుడు పార్టీ మిగిలి ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నా, నరసన్న గౌడ్ లాంటి వాళ్ళు ఒకటే మాట్లాడండి. నరసన్న గౌడ్ లాంటి వాళ్ళు, అదే విధంగా మిగతా కాంగ్రెస్ లో కరుడు కట్టిన వాళ్ళు చేయబట్టి ఈ పార్టీ బతుకున్నది. మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ పార్టీని మళ్ళీ చంపుతున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ తెలంగాణ నేల మీద కదా దక్షిణ భారతదేశ పరిస్థితి చూసినాం కదండి, మొన్న కేరళలో ఒకటి వచ్చింది. ఇలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ కూడా ఇలాంటి పరిస్థితి చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ మిత్రులు మాట్లాడింది, దానికి ముడిపెట్టాను కానీ అదే విధంగా తమిళనాడులో కూడా 2 సీట్లు వచ్చినాయి బీజేపీ సంబంధించిన వాళ్ళు. అదే విధంగా లోక్సభలో 1 సీట్ ఉన్నది. వాళ్ళకు కూడా స్కోప్ లేదు ఇక్కడ. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో బీజేపీకి చోటు లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా వాస్తవంగా 3 రాష్ట్రాల మిగిలిన 3 అక్షరాల పార్టీ, 3 రంగుల పార్టీ, 3 రాష్ట్రాల మిగిలిన దేశంలో లేకుండా పోతున్నది. వచ్చే ఎన్నికల్లో దాన్ని కాపాడుకోవాలంటే మంచి వ్యక్తులకు, పార్టీ కోసం కష్టపడ్డలకు ఏమంటున్నాం మాకేందండి. వాళ్ళకి వస్తే ఇప్పుడు వాళ్ళకి రావద్దని కోరుకోం కదా. ప్రభుత్వం మారింది, వాళ్ళకి మంచోళ్ళకి వస్తే లాభమే, ప్రజలకు లాభం అవుతుంది కదా. దుర్మార్గులకు, దుష్టులకు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ మాఫియాకు, అదేవిధంగా 89 కేసులు, దగా కేసులు, దొంగ కేసులు, అదే విధంగా జైలుకు పోయిన వాళ్ళ చేతిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి పెట్టి ప్రజలను హింసిస్తున్న ఈ పార్టీ ఏంటంటే ఎప్పటికి ఇదే ఆయన. 69లో ఉద్యమకాలను చంపిల్లు, దాని తర్వాత మళ్ళీ కూడా చెప్తున్నా, మళ్ళీ దశ ఉద్యమంలో మళ్ళీ ఉద్యమకాలను చంపిల్లు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిని పెట్టి చంపడమేనా అండి ప్రజలను? విద్యార్థులను చంపుతున్నారు, అదే విధంగా చేనేత కార్మికులను చంపుతున్నారు, ఆటో డ్రైవర్లను చంపుతున్నారు, ఎంతమంది చంపుతున్నారండి రైతులు కూడా దాదాపు